హలో ఫ్రమ్ వర్జీనియా అండి. వర్జీనియా రాష్ట్రం, అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం. ఈరోజు ఏప్రిల్ 22వ తారీఖు ఉదయం, ఏప్రిల్ 21వ తారీఖున అమెరికా వర్జీనియా రాష్ట్రంలో ఒక స్పెషల్ ఎన్నిక జరిగింది. దాని గురించి 2, 3 వీడియోలు పెట్టాను నేను. ఏంటంటే, ఇప్పుడు కంగ్రెషనల్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నియోజకవర్గాల బౌండరీస్ వాటిని మార్చేస్తాము. ఇంతకుముందు 6, 5 ఆధిక్యతతో డెమోక్రాట్స్ గెలిచే నియోజకవర్గాలని 10-1 ఆధిక్యతతో డెమోక్రాట్స్ గెలిచే విధంగా మారుస్తాము అని లెజిస్లేషన్ అయితే పాస్ అయింది. కానీ ప్రజల అనుమతి కోసం రెఫరెండం లాగా జరిగిందని. ఇది ముఖ్యమైనది ఎందుకంటే 2020లోనే ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది వర్జీనియాలో. ఇలాంటి నిర్ణయాలు, రీడిస్ట్రిక్టింగ్ లాంటి నిర్ణయాలు ఒక నాన్ పార్టిజన్ కమిషన్ మాత్రమే చేయాల్సి ఉంటుందని చెప్పి ఓటర్లు 62% ఆధిక్యతతో దాన్ని పాస్ చేశారు. ఇలా 6 సంవత్సరాలు కూడా తిరక్క ముందే మళ్ళీ ఓటర్ల ముందుకొచ్చి ఒక్క 4 సంవత్సరాలు మాత్రం ఇలా చేసే అవకాశం ఇవ్వండి అని అడిగితే ఓటర్లు ఒప్పుకున్నారు. అది 2020లో 62% ఆధిక్యతతో గెలిచిన ఆ రిఫరెండానికి వ్యతిరేకంగా నిన్న 51-49 కేవలం 2 పాయింట్ల ఆధిక్యతతో రీడిస్ట్రిక్టింగ్ గెలిచింది. సో వై ఈస్ దిస్ ఇంపార్టెంట్ అన్న విషయం అంటే రాజకీయాలు క్లోజ్ గా ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది అంత క్లోజ్ గా ఫాలో కాని వాళ్ళ కోసం అన్నట్టుగా చెప్తున్నాను. ఒకవేళ మీకు తెలిసి ఉంటుంటే ఐ హోప్ యూ వాచ్ టిల్ ది ఎండ్. లైక్ మీరు ఆ సబ్స్క్రైబ్ పై క్లిక్ కండి, సబ్స్క్రైబ్. సో there is a lot to say about this. అంటే ఒకటే చెప్తాను. ఇప్పుడు నేను చిన్నప్పుడు చాలా విపరీతంగా ఆడేవాడిని చెస్. ఇది రాజకీయ చదరంగంలో ఇది ఒక మాస్టర్ స్టెప్ అన్నమాట. మాస్టర్ స్టెప్ ఇది డెమోక్రాట్స్ తీసుకున్న మాస్టర్ స్టెప్. ఈ చదరంగపు ఆట ఎలా మొదలైంది అంటే ఈ నవంబర్ 2026లో జరగబోయే మధ్యంతర ఎన్నికలలో కంగ్రెషనల్ ఎలక్షన్స్ అండ్ సెనెట్ ఎలక్షన్స్ లో రిపబ్లికన్స్ ఎటు ఓడిపోతారన్న విషయం గమనించిన ట్రంప్ పోయిన సంవత్సరం ఇదే టైంలో టెక్సస్ మీద ఒత్తిడి పెట్టాడు. నాకు ఒక ఐదుగురు ఎడిషనల్ రిపబ్లికన్ అభ్యర్థులు కావాలి మీ రాష్ట్రం నుంచి, పనిలోకి జరగండి అన్నాడు. టెక్సస్ రాష్ట్రంలో చాలా అత్యధిక మెజారిటీతో ఉన్నారు రిపబ్లికన్స్. వాళ్ళు ఏం చేశారు, ఒక స్పెషల్ సెషన్ కన్వీన్ చేసి ఇది నానా రభస అయింది. డెమోక్రాట్ లెజిస్లేచర్స్ ఏమో రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారు, వాళ్ళని తీసుకొచ్చారు. అక్కడ ఏదో ఒక మెనూవర్స్ చేసి మొత్తానికి లెజిస్లేచర్ మాత్రమే పాస్ చేసింది. టెక్సస్ లో 5 ఇంకా అభ్యర్థులు వచ్చేలాగా. అది ఫైనల్ గా నిర్ణయం రావడానికి ముందు కాలిఫోర్నియా గవర్నర్ కూడా రంగంలోకి దిగి, నువ్వు అలా చేస్తే నేను కాలిఫోర్నియాలో కూడా అదే చేస్తాను, కాకపోతే నీలాగా పిరికి పందల్లాగా లెజిస్లేచర్ లో కాదు, నేను ప్రజల దగ్గరకు వెళ్ళి మరీ చేస్తానని చెప్పి గ్యావిన్ న్యూసం చొక్కా చేతులు మడత పెట్టి రంగంలో దిగాడు. అది అందరికీ తెలిసిన విషయమే. కాలిఫోర్నియాలో అలాగే రెఫరెండం జరిగింది. కొంచెం ఎక్కువ మెజారిటీతోనే ఆ రెఫరెండం పాస్ అయింది. అంటే టెక్సస్ లో వాళ్ళకి ఎన్ని గెయిన్ అవుతాయి అనుకున్నారో అన్ని సీట్లను కాలిఫోర్నియా నుంచి తీసివేశారు. ఆ తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇదే టైంలో వర్జీనియాలో ఉన్న గవర్నర్, రిపబ్లికన్ గవర్నర్ గ్లెన్ యంకిన్, డెమోక్రాటిక్ సెనెట్, డెమోక్రాటిక్ అసెంబ్లీ ఉండేవి ఇక్కడ. వాళ్ళు ఒకవేళ ఏదన్నా బిల్ పాస్ చేసినా అతను వీటో చేస్తాడు. కానీ వీళ్ళు అన్ని సిద్ధంగా చేసుకుని నవంబర్ ఎన్నికలలో అబిగేల్ స్పాన్బర్గర్ అనే ఒక డెమోక్రాటిక్ అభ్యర్థి గెలిచినప్పుడు ఆవిడ పదవి స్వీకారం తీసుకున్న వెంటనే ఈ లెజిస్లేషన్ పాస్ చేశారు. అలాగే ఓటర్ల కోసం రెఫరెండం లాగా పెట్టారు. అంటే రిపబ్లికన్ వర్గాల వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అది కోర్టులో నడుస్తూ ఉంది. కోర్టు ఏం చేసిందంటే రెఫరెండం కానివ్వండి, మేము తీర్పు తర్వాత ఇస్తా ఉంది. సో ప్రస్తుతం ఎలా ఉందంటే ఆ కోర్టు తీర్పు పెండింగ్ లో ఉండగా ప్రజల్లో ఏం చేశారు, మాకు ఈ రకం రీడిస్ట్రిక్టింగ్ 4 సంవత్సరాల పాటు కావాల్సిందే అని. అంటే ఇదంతా మొదలుపెట్టింది ట్రంప్ కి వ్యతిరేకంగా డెమోక్రాటిక్ ఫోర్సెస్ సమూహంగా ఫైట్ చేస్తున్నాయి అన్నమాట.
ఒక నానుడి ఉందండి. నానుడి కాదు, యాక్చువల్‌గా రిక్ విల్సన్ అని ఒక ఆథర్ అండ్ ఆల్సో స్టాంచ్ రిపబ్లికన్, మొన్నటి వరకు 10 సంవత్సరాల క్రితం వరకు. తర్వాత యాంటీ ట్రంప్‌గా ఈస్ ఎ మేజర్ వాయిస్, వన్ ఆఫ్ ద మేజర్ వాయిసెస్ ఇన్ యాంటీ ట్రంప్ మూవ్‌మెంట్. అతను ఒక పుస్తకం రాశాడు. ఎవ్రీథింగ్ ట్రంప్ టచెస్ డైస్. ఉదాహరణలుగా అతని క్యాసినోలను బ్యాంక్రప్ట్ చేయటం అలాగే. సో బాటమ్ లైన్ ఏంటంటే, ఇప్పుడు మీకు కొన్ని మ్యాప్స్ చూపిస్తాను. వర్జీనియా passes gerrymandered house map lifting Democrats midterm chances. 51-49. ఇక్కడ ఇవి కౌంటీ చూడండి. మేజర్ పాపులేషన్ ఈ ఏరియాలోనే ఉంటారు. ఇది యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా ఉన్న ఏరియా. ఇది మేము ఉండే ప్రదేశం. ఇక్కడ ఇది రిచ్మండ్ ఏరియా. ఇక్కడ వర్జీనియా బీచ్ ఈ ప్రాంతంలో ఎక్కువగా మిలిటరీ వాళ్ళంతా ఉంటారు ఇక్కడ. సో మిగతా రాష్ట్రం అంతా రిపబ్లికన్స్. మీరు ఈ విస్తీర్ణం అంటే ఏరియాను బట్టి మీరు గమనించొద్దు. ప్రజలంతా ఉండే ప్రాంతాలంతా బ్లూ, డెమోక్రాట్స్. ఈ ఆరెంజ్ షేడ్ ఉన్నదంతా రిపబ్లికన్స్. సో దట్ ఈస్ వేర్ ద నో ఓట్ కేమ్ ఇన్, ఎస్ ఓట్ కేమ్ ఇన్ ఫ్రమ్ డెమోక్రాటిక్ డామినెంట్ ఏరియాస్. ఇప్పుడు ఈ రీడిస్ట్రిక్టింగ్ వల్ల ఏమవుతుంది అంటే 6-4 నుంచి 10-1కి ఎలా మారుతుందంటే, ప్రస్తుతం నౌ ఇది నియోజకవర్గాలు, ఇది 11 నియోజకవర్గాలు ఇవి. ఇది ఈ 10 అని ఉన్నది చూసారా, ఇది నేనుండే నియోజకవర్గం. కొంచెం ఈస్ట్ లో ఉండేది ఇది ఆర్లింగ్టన్. ఆర్లింగ్టన్ అంటే డీసీకి చాలా దగ్గరలో ఉండేది ఇది, ఈ 11. సో ఇది ప్రస్తుతం ఉన్న బౌండరీస్. 6-4 స్ప్లిట్ అన్నమాట ఇది. ఇప్పుడు నిన్న ఓట్ చేసిన తర్వాత ఇది 10-11 అవుతుంది ఈ రకంగా. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఓట్ యెస్టర్డే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో రిపబ్లికన్స్ ఉన్న ఆధిక్యత కేవలం 3 ఓట్లే. ఇది ఒక్కటే తీసుకోండి, వర్జీనియానే తీసుకోండి, మిగతా అంతా తటస్థంగా ఉంటుంది అనుకుంటే, వర్జీనియా వల్లనే డెమోక్రాట్స్ కి అధికారం వచ్చే అవకాశం ఉంది. అంటే అఫ్ కోర్స్ ల్యాండ్స్కేప్ విపరీతంగా మారిపోతుంది నవంబర్కి. చెస్ బోర్డ్ బిగ్గర్ పిక్చర్ చూద్దాం. ఇక్కడ మొదలు పెట్టాడు ట్రంప్, టెక్సస్ లో 5 సీట్లు కావాలని మొదలు పెట్టాడు. ఇది కాలిఫోర్నియా. కాలిఫోర్నియాలో గ్యావిన్ న్యూసమ్ టెక్సస్ ఈ రీడిస్ట్రిక్టింగ్ చేస్తున్న సమయంలో టెక్సస్ లెజిస్లేచర్, మరొకసారి గుర్తు చేయాలి, టెక్సస్ ప్రజలు కాదు తీసుకున్నది ఈ నిర్ణయం, టెక్సస్ లెజిస్లేచర్. గ్యావిన్ న్యూసమ్ అన్నాడు, అప్పుడు వాళ్ళకి చెప్పాడు, గట్టిగా చెప్పాడు, నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తాను అన్నాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, సాధారణంగా ఇలాంటి డర్టీ పాలిటిక్స్ ఎక్కువగా రిపబ్లికన్స్ చేస్తూ ఉంటారు. ఇంత ఏది గటర్ పాలిటిక్స్ అంటారు అలాంటివి. దట్ ఈస్ నాట్ ఇల్లీగల్. సో కోర్టులన్నీ తీర్పొచ్చాయి, దిస్ ఇస్ వాట్ దే డిడ్ ఈస్ నాట్ ఇల్లీగల్. ఈవెన్ ద సుప్రీం కోర్ట్ అప్హెల్డ్ దిస్ టెక్సస్ +5. సో వాళ్ళు చేసిన వెంటనే లాస్ట్ ఇయర్ నవంబర్ లో కాలిఫోర్నియా పాస్ ద రీడిస్ట్రిక్టింగ్ ఫర్ దేర్ ఓన్ స్టేట్. ఇక్కడ రిపబ్లికన్స్ 5 వస్తే కాలిఫోర్నియా నలిఫై చేసింది. యూటాలో ఇంకొక సీట్ ఎందుకు వచ్చిందంటే, యూటా స్టేట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏం చేయాలని ఒక కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక్కడ ఏమీ అలాంటి మెనూవర్ ఏం జరగలేదు. సో ట్రంప్ ఏం చేశాడు, మిగతా రాష్ట్రాల మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇది విస్కాన్సిన్, ఇది ఒహాయో. ఈ ఒహాయోలో 1-2 రిపబ్లికన్స్ వచ్చేలాగా మార్చారు. ఇది మిజోరీలో 1 రిపబ్లికన్స్ వచ్చేలాగా మార్చారు. ప్రస్తుతం ఫ్లోరిడా పరిశీలిస్తోంది. వాళ్ళకి అంటే రిపబ్లికన్స్ కి 1-5 వచ్చేలాగా వాళ్ళు తీర్పు తీర్చుకుంటున్నారు. వాళ్ళు లెజిస్లేషన్ ఒకటి పాస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో నార్త్ కెరళైనాలో ఇంకొక సీటు రిపబ్లికన్స్ కి వచ్చేలాగా వాళ్ళు రూల్స్ మార్చారు. ఇది వర్జీనియాలో 2-4 వచ్చే, ఐ మీన్ ఇదే కంటిన్యూ అయితే 4 సీట్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేను వర్జీనియా రాష్ట్రంలో ఉంటాను కాబట్టి ఇదన్నమాట. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే ఇదంతా అనుకున్నట్టుగా అయితే రిపబ్లికన్స్ కి 2 సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి, 2-3 మహా అయితే, అంతకంటే రావు. కానీ పరిస్థితులు చాలా మారిపోతాయని అందరూ అనుకుంటున్నారు నవంబర్లో. మీరు 10 సంవత్సరాల క్రితం నన్ను అడిగితే, ఇది ట్రంప్ సీన్ లోకి రావడానికి ముందు నన్ను అడిగితే, నేను అంతెందుకు 2020లో ఓటు వేశాను. అది న్యూట్రల్ కమిషన్స్ మాత్రమే
ఈ రీడిస్ట్రిక్టింగ్ అనేది చేయాలి, రాజకీయ నాయకులు చేయకూడదు అని చెప్పేసి రిఫరెండం ఉన్నప్పుడు నేను అలాగే చేయాలని ఓటేసాను. దానికి విరుద్ధంగా అప్పుడు ఈ నిన్న జరిగిన ఎన్నికలకి నేను దానికి విరుద్ధంగా కాదు, ఇలాగే రీడిస్ట్రిక్టింగ్ చేయొచ్చు నెక్స్ట్ 4 years కని ఎందుకు ఓటు వేశాను అంటే, బికాస్ వాట్ ట్రంప్ అండ్ రిపబ్లికన్ పార్టీ వర్ డూయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారు అది అన్ఫేర్ అనిపించి నా నిర్ణయం. ఇప్పుడు ఒబామా, మా గవర్నర్ అబిగేల్ స్పాన్బర్గర్ ఇంతకు ముందు కూడా అదే చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేశారు. బై ద వే మీకు కొన్ని నంబర్లు చెప్పాలి. విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారండి. దాదాపు $100 million 2 వర్గాలు కలిపి. ఈ ఎస్ ఓట్ కి అంటే రీడిస్ట్రిక్టింగ్ చేయాల్సిందేనే అనే నాన్ ప్రాఫిట్ సంస్థలు $64 million రైజ్ చేసి 56 million స్పెండ్ చేశారు. నో ఓట్ అంటే రిపబ్లికన్ గ్రూప్స్ వాళ్ళు 34 million రైజ్ చేసి 25 million వాడారు. దాంట్లో దాదాపు $100 million రైజ్ చేశారు. ఇలాంటి రెఫరెండానికి ఇంత డబ్బులు తీసుకురావడం అనేది అంత సామాన్యం కాదు. అది అంటే ఆ మనీ ఇట్ సెల్ఫ్ ఈస్ టెల్లింగ్ యూ హౌ ఇంపార్టెంట్ దిస్ ఈస్ ఫర్ ద నెక్స్ట్ నవంబర్ ఎలక్షన్. ఇది ఎలా జరిగిందంటే, ఇందాక ఆర్లింగ్టన్ ప్రస్తావించాను కదా, ఆర్లింగ్టన్ సో డీప్లీ డెమోక్రాటిక్. అందులో మీరు మరొకసారి చెప్పాలి, నార్దర్న్ వర్జీనియా ఏరియాలో విపరీతమైన పాపులేషన్. ఇప్పుడు 3 million ఓటర్స్ ఎంత ఉన్నారు, 3.7 million, మేబీ 4 million ఓటర్స్ వర్జీనియాలో. మేముండే ప్రదేశంలోనే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓటర్స్ దాదాపు 4 million లో దాదాపు 2 million మేముండే ప్రదేశంలోనే ఉంటారు. అదొకటి చాలా ముఖ్యమైన అంశం. ఇప్పుడు మీరు ఎలక్షన్ రిజల్ట్స్ నిన్న కానీ ఫాలో అవుతుంటే ముందుగా వచ్చిన వార్తలు చూస్తే ఈ రెఫరెండం ఓడిపోతుందని చెప్పి అందరూ అనుకుని ఉండవచ్చు. ఎందుకంటే ఎర్లీ రిజల్ట్స్ వర్ షోయింగ్ నో ఓట్ వాజ్ విన్నింగ్ బై 54 to 46, సంథింగ్ లైక్ దట్. ఆల్ ఆఫ్ ఎ సడన్ నార్దర్న్ వర్జీనియా నుంచి రిజల్ట్స్ వచ్చేసరికి పరిస్థితి తారుమారైంది. సో ఇదొకటి చూడండి. ఇక్కడ ఈ డర్టీ పాలిటిక్స్ అనేది అమెరికాలో ఎలా నడుస్తుంది, రీడిస్ట్రిక్టింగ్ అనేది. అంటే రాజకీయ నాయకులు తమ ఓటర్లను ఎంచుకోవటం అన్నమాట. ఓటర్లు రాజకీయ నాయకులను ఎంచుకోవటం కాదు. ఇప్పుడు వెస్ట్ వర్జీనియా రాష్ట్రంలో 28% డెమోక్రాటిక్ ప్రజలు ఉన్నారు. 0 seats ఫర్ డెమోక్రాట్స్. ఆర్కన్సా 34, 0 seats. ఈ రాష్ట్రాలన్నీ అందులో డెమోక్రాటిక్ పర్సంటేజ్, హౌ మెనీ కంగ్రెషనల్ సీట్స్ దే హ్యావ్. నార్త్ కేరళైనా ఇప్పుడు తొండి చేశారు డెమోక్రాట్స్ అని చాలా మంది అంటున్నారు. 2 ఉదాహరణలు చూపెడతాను. ముందుగా అలా అనే వాళ్ళకి చూపిస్తే, ఈ సైకిల్లోనే నార్త్ కేరళైనా ట్రంప్ మాట మేరకు రీడిస్ట్రిక్ట్ చేసి, ఇంతకుముందు డెమోక్రాటిక్ కి 4 out of 14 ఉంటే దాన్ని 3 out of 14 వచ్చేలాగా మార్చారు. ఇది అప్పటికే ఆ 4 out of 14 కూడా 48% నార్త్ కేరళైనా వాళ్ళు డెమోక్రాటిక్ అయితే వాళ్ళకున్న సీట్లు 28%. ఇప్పుడు లెస్ దాన్ 25% కి పడిపోయింది అనమాట. ఈ రకంగా మారుస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ వాట్ ద పాలిటిక్స్ ఆఫ్ రీడిస్ట్రిక్టింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఈజ్. ఓకే, ట్రంప్ ఈజ్ అ బ్యాడ్ యాస్ అంటారు. ఐ డోంట్ డిసగ్రీ విత్ దట్. బ్యాడ్ యాస్ అంటే, well, for a lack of a better word, గట్టికుడు maybe right word. ట్రంప్ నేషన్ వైడ్ పాపులర్ కావచ్చు, కానీ వర్జీనియాలో ట్రంప్ ఇప్పుడు కాలిఫోర్నియాలో ఢీకొన్నది గ్యావిన్ న్యూసమ్, వర్జీనియాలో ట్రంప్ ని ఢీకొన్నది చాలా మందికి తెలియకపోవచ్చు. ఆవిడెవరో చూపెడదాం. ఆవిడ పేరు లూయిస్ లూకస్. ఈవిడ వయసు 82 సంవత్సరాలు. రియలీ బ్యాడ్ యాస్. వర్జీనియాలో ట్రంప్కి ఢీకొట్టి ట్రంప్కి ధీటుగా రాజకీయాలు చేసి గెలిచిన వ్యక్తి. ఇప్పుడు వర్జీనియా డెమోక్రాట్స్ ఓ హర్ లాట్. షీ ఆల్సో హ్యాస్ వెరీ బ్యాడ్ మౌత్. బూతులు ఎడుతుంది ఎక్కువగా. కొంచెం పర్సనల్ నోట్ ఇక్కడ ఏంటంటే, ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఏ ఫైట్ అట్ మై వర్క్. నా వర్క్కి సంబంధించిన చిన్న యుద్ధం చేయాల్సి వచ్చింది. నేను ఫుడ్ సోల్జర్ని కాదు,
but also not a leading figure. I was one of the people in the leadership role. మరి ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వను. అంటే మా యూనివర్సిటీ తరపున పోరాడతాం అన్నమాట, లిటరల్ గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కి వ్యతిరేకంగా. ఆ యుద్ధంలో ఈవిడ చేసిన పొలిటికల్ మేనూవర్ మా యూనివర్సిటీకి హెల్ప్ అయ్యాయి. సో అందుకని ఆవిడని నేను ఎక్కువ ఫాలో అవుతున్నాను. ఆవిడ సో వాట్ షీ వాజ్ డూయింగ్, ఏమైందంటే ఇప్పుడు అంతా కూర్చుని భగవంతుని ప్రార్థిస్తే ఏం కాదు. యూ హ్యావ్ టు, ఇది చొక్కాలు మడత పెట్టి గ్లౌస్ వేసుకుని యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద ఫైట్, అండ్ షీ డిడ్ దట్. లుక్ ఎట్ హర్ డిమీనర్. But guess what? Game on. నిన్న ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆవిడ ఇది పోస్ట్ చేసింది. బై ద వే, నిన్ననో మొన్ననో ట్రంప్ పోస్ట్ చేశాడు, హీ వాజ్ వెరీ వరీడ్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ వర్జీనియా. దిస్ ఇస్ వాట్ షీ పోస్టెడ్ as a reply to what he said. If we lose these elections, the House, and in this case the House, and just it's going to be a disaster. And shut your bitch ass up. Don't call it a comeback. I've been here for years. Rain down like a monsoon. Listen to the bass go boom. 10-1. That's what, well, she deserves that kind of a celebration. You know what? He said it's a disaster. He's now really worried about impeachment. All I can say about this result of this vote is that it is more likely now that he will be impeached after the January of next year, after January 2027. Okay, now let's talk about the hypocrisy of idiots. So ఈవిడ పేరు లారా ఇంగ్రహాం. ఫాక్స్ టీవీలో ఒక పెద్ద పండిట్, ఒక భయంకరమైన గొంతు, నేను భరించలేను ఆవిడ గారి గొంతు. సో ఆవిడ టెక్సస్ లో రీడిస్ట్రిక్టింగ్ జరిగినప్పుడు ఇది పోస్ట్ చేసింది. టెక్సస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ జస్ట్ లాక్డ్ ఇన్ మేజర్ విన్ ఫర్ టెక్సస్ అండ్ ఫర్ అమెరికా. డెమోక్రాట్స్ cry unfair every time they lose ground, but voters know the truth. The GOP is delivering. Oh, really? And then what did she say yesterday? Total travesty about Virginia. Cry more, Laura Ingraham. I mean, ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. టెడ్ క్రూజ్ కూడా టెక్సస్ లో రీడిస్ట్రిక్టింగ్ చేసినప్పుడు సంకలు కొట్టుకున్నాడు, నిన్న ఏడుస్తున్నాడు టెడ్ క్రూజ్, సెనేటర్ టెడ్ క్రూజ్. ఈ ఫాక్స్ న్యూస్ పండితులు ఉన్నారు చూసారా, ఫాక్స్ న్యూస్ లో ఇక ఫాక్స్ న్యూస్ తప్ప మరేమీ తెలియని ఎదవలకి ఈ లేజ్ చెప్తే అదే వేదం. వీడి పేరు జెస్సీ వాటర్స్, పెద్ద స్మర్కీ ఫేసు అండ్ ఏ మేజర్ లీగ్ ఏ హోల్ వీడు. సో వాడేమన్నాడో, ఇప్పుడేమంటున్నాడో, అప్పుడేమన్నాడో మీరే చూడండి. This party is delirious, and the Republican Party has to take full advantage at this point. We have to kick the illegals out of the country, we have to kick them out of the census, and we have to gerrymander to the tilt. Why? Because the Democratic Party cannot be trusted to be the opposition party anymore. They have to have a permanent minority. Fox News alert. According to the AP, voters in Virginia have approved Democrats' plan to gerrymander congressional districts 50 to 49. This could flip 4 House seats from Republican control to Democrats. Cry more, a-hole. Just concluding remarks ఏంటంటేనండి, is this good for democracy? Absolutely not. But at some point, ఇది ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు చూసారా, there is no other option. When one party doesn't follow any norms, అవతలాళ్ళు చేతులు కట్టేసి కూర్చుంటే, that is not the right thing. Politics, at some point, they have to play dirty. So the one thing I will also tell you, somebody like me will never be a good politician. Maybe a strategist, but not a politician. ఎందుకంటే ఒక రకమైన ఆత్మవంచన చేసుకోవాలి, లేకపోతే సిగ్గు శరం వదిలిపెట్టాలి. అలా ఉండాలి రాజకీయాల్లో రాణిస్తారు, లేకపోతే ఫాక్స్ న్యూస్ లో హోస్ట్లు అవుతారు.
న్యూస్ అంటున్నాను, ఫాక్స్లో హోస్ట్ అవుతారు, లేకపోతే రిపబ్లికన్ చెంచాలు అవుతారు. వావ్, రిపబ్లికన్ పార్టీ యూస్ టు బి ఎ గుడ్ పార్టీ. దట్స్ మోర్ దెన్ 25 years ago. ఇప్పుడు మీరు వార్తలు చూస్తూ ఉంటే ఏంటి వర్జీనియా ఎలక్షన్స్ గురించి ఎంతగా చెప్తున్నారు, ఏంటి దీని విషయం అని చెప్పి మీకు అనిపిస్తే, సో దానికి అది అర్థమయ్యేలా చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో పెట్టి. అండ్ ఆల్సో బికాస్ ఐఎమ్ ఎ వర్జీనియన్. స్పీకింగ్ ఆఫ్ వర్జీనియన్, ద ఫస్ట్ టైమ్ ఐ హర్డ్ ద నేమ్ ఆఫ్ వర్జీనియా, ప్రకాశం జిల్లాలో ఉండేవారు మా నాన్నగారు, పనిచేసేవారు. అక్కడ చుట్టుపక్కలంతా పొగాకు వేసేవారు, వర్జీనియా పొగాకు అనేవారు దాన్ని. సో దట్ మేబీ ద ఫస్ట్ టైమ్ ఐ హర్డ్ ద నేమ్ వర్జీనియా. అంటే మా కుటుంబంలో ఎవరు అమెరికాలో లేరు, వర్జీనియా అనేది కొంచెం వేగ్ నేమ్ అప్పట్లో. సో ఐ ఎండెడ్ అప్ బీయింగ్ ఏ వర్జీనియన్. 26 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలోనే ఉన్నాను. అమెరికా, you're welcome from an Virginian. We did our part. I did my part. I voted yes. And let's see what happens in November. నవంబర్లో ఏం జరుగుతుందో చూద్దాం.